ప్రభు ఎదుట సాగిలపడి నమస్కారం చేసే కారణం ఏంటంటే ప్రభు రాజవంశంలోకి చెందిన వారైనప్పటికీ, ఎవరికి జ్ఞానులు రాజవంశంలోకి చెందిన వారైనప్పటికీ తమను తాము తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మహిమ ఘనత ప్రభావం చెల్లించారట. హల్లెలూయా. ఎవరికి ఎవరికమ్మా కోటేశ్వరమ్మ గారు ఎవరు చెల్లించారు? యేసయ్యకి. అలాంటి ఏమని చెల్లించారు? ముందుగా సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఎవరు చేస్తున్నారు ఈ పని? జ్ఞానులు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేశారట? ఆ శిశువును చూసి వారు సాగిలపడి ఆయన ఆరాధన చేశారు. తర్వాత విరిగిన హృదయం వెళ్ళి ఆయన ఆరాధించే నిజమైన క్రిస్మస్. యేసు బాలుని ఎదుట సాగిలపడుటకు వారి జ్ఞానము, విద్య, సామర్థ్యము, అహము అడ్డు రాలేదు. రండి నమస్కారం చేసి సాగిలపడదాం. హల్లెలూయా. వారికి అలాంటి ఏమి అడ్డు రాలేదు. ఏమన్నా వాటిని విడిచిపెట్టు. మనం కూడా దేవుని మందిరకు వచ్చినప్పుడు నువ్వు ఎంత వాడివైనా, ఎంత గనుడువైనా, ఎంత డబ్బున్నా నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన నీ ప్రవర్తన, అందుకనే ప్రసంగిలో రాయబడి నీవు దేవుని మందిరకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన. ఇక్కడ ఈ జ్ఞానులైనటువంటి వారు కూడా చేసిన పని ఏంటంటే ముందు సాగిలపడి వారికి ఉన్నటువంటి ఆ గర్వము, అహంకారం అన్నిటినీ పక్కన పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత గొప్పవారండి జ్ఞానులు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే వారు కానుకలు సమర్పించారు. ఏంటంటే జ్ఞానులు తెచ్చిన అర్పణలు ఎంతో విలువైనవి. ఆ విలువైన అర్పణములు ఆ బంగారము, సాంబ్రాణి, గోళము మరియు ఆ కాదు యేసు ప్రభువుకు సమర్పించారు. ఎవరు సమర్పించారంటే మరి సమర్పించారు.